సార్ నేను మీ మీ మీతో ఇంటర్వ్యూ అనుకోగానే కళ్ళ ముందు నాకు చాలామంది కమెడియన్స్ మెదిలారు సార్. ఎస్పెషల్లీ ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు, ఏవిఎస్ గారు. అంటే చాలామందిని మనం మనం చూస్తూ చూస్తూ కోల్పోయాం. అవునండి. వీళ్ళందరితో మీ ట్రావెల్ ఎలా ఉండేది? చాలా అండి. అంటే అసలు ఏ సినిమా ఇండస్ట్రీకి జరగనంత లాస్ జరిగిందండి తెలుగు సినిమాకి. ఇప్పుడు నా అదృష్టం వాళ్ళందరితో పనిచేశాను. నేను అందరితో ఇప్పుడు ధర్మారావు సుబ్రహ్మణ్యం గారితో, ఏవిఎస్ గారితో, కొండవలస గారితో, ఎంఎస్ నారాయణ గారితో, మల్లికార్జునరావు గారితో, వేణుమాధవ్ గారితో, జయప్రకాష్ రెడ్డి గారితో, వీళ్ళందరితోటి నేను పనిచేశాను. పేర్లు సార్ వీళ్ళందరితో పనిచేశాను. నా డైరెక్షన్లో వాళ్ళందరూ యాక్ట్ చేశారు. అసలు ఎంత కోల్పోయామంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నాను అనుకోండి, ఒక కామెడీ స్క్రిప్ట్ రాసుకుంటున్నాను అనుకోండి, ఈ క్యారెక్టర్కి ఎవరు అంటే దొరకట్లేదు సార్. నిజం, ఇది వాస్తవం. అంటే లేరా అంటే చాలామంది ఉన్నారు, కానీ యంగ్స్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక కమాండ్ చేసే బాబాయ్ ఫుల్ కామెడీ చేయాలి అంటే పెద్దవాళ్ళని పక్కన పెట్టండి, రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, వీళ్ళు ఉన్నారు. వాళ్ళ అని కాదు, ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు? ఒక మిడిల్ ఏజ్ బాబాయ్, ఒక ఇది లేదు, ఒక రావు గోపాలరావు గారి పక్కన అంత పెద్ద విలన్ అయిన రావు గోపాలరావు గారి మీద కూడా పంచులేయగలిగే స్టేజ్ నుండి అల్లు రావు మీరు ఒక క్యారెక్టర్ రాసుకున్నారనుకోండి, ఎవరు చేస్తారు? ఇప్పుడు ఒక సీఎం పక్కన ఉండే ఒక క్యారెక్టర్ అండి, కానీ సీఎం మీదే సెటైర్లు వేస్తుంటాడు. ఎవరు వేస్తే పండుద్ది అది? ధర్మారావు సుబ్రహ్మణ్యం. ఇప్పుడు ఒక సీఎం, నా కథలో ఒక సీఎంకి ఒక బాబాయ్ అని పిలుస్తాడు. ఈ బాబాయ్ అసలు ఎవడో కాదు, శత్రువు వీడి పంచలోనే ఉన్నట్టు పక్కనే ఉంటాడు, ఉండి సెటైర్లు వేస్తుంటాడు. రావు గోపాలరావు గారి మీద అల్లు రామలింగ గారు సెటైర్లు వేసినట్టు. ఇప్పుడు ఈ పెద్ద విలన్ ఎవరన్నా పెడతాం అనుకోండి, అతని మీద కూడా సెటైర్లు వెయ్యగలిగే కెపాసిటీ, వెయ్యగలిగే అంత స్టేచర్ ఉన్న ఆర్టిస్టులు ఎవరున్నారు? ఒక ధర్మవర సుబ్రహ్మణ్యం గారు వేస్తే పండుతుంది, ఒక ఎంఎస్ గారు వేస్తే పండుతుంది. అట్లా ఎవరున్నారంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇండస్ట్రీలో మిడిల్ ఏజ్ కామెడియన్స్ బాగా తయారవ్వాల్సిన టైం అయితే ఇదండి. ఒకప్పుడు తెలుగు సినిమాలోనే టాప్ కమెడియన్స్ అందరూ ఉండేవాళ్ళు అనుకునే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన పరిస్థితి నిజంగానే అవునండి, చాలా దారుణం. కృష్ణ భగవాన్ గారు ఉన్నారు, కృష్ణ భగవాన్ గారిని కూడా వాడుకోవట్లేదు, మన వాళ్ళు వాడుకోవట్లేదు నిజంగానే. ఆయన ఎంత టైమింగ్ తెలుసండి, అసలు పర్ఫెక్ట్. వాళ్ళందరూ రండి అసలు సార్ సినిమాని ఎంజాయ్ చేయడం అంటే వీళ్ళందరూ ఉన్నప్పుడు మనం సీన్లు తీస్తుంటాం చూసారా, అస్సలు సాయంత్రం ఇంటికి వెళ్తే మనం హ్యాపీగా పడుకునేలాగా అనిపిస్తుంది. ఆ సీన్లు రాసుకునేటప్పుడే ఫస్ట్ స్క్రిప్ట్ స్టేజ్లోనే మేము అనుకునేవాళ్ళం, ఈ క్యారెక్టర్ ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు, ఈ క్యారెక్టర్ కృష్ణ భగవాన్ గారు, ఈ క్యారెక్టర్ ఎంఎస్ గారు, అనుకుని రాసుకున్నప్పుడు మనం డైలాగ్ రాసేటప్పుడు కానీ మొత్తం వాళ్ళే మన మైండ్లో తిరుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు లీలా మహల్ సెంటర్ ఉంది సార్, ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా గెటప్లో ఉండాలి అనే ఒక గెటప్. అది ఎంత బాగా వచ్చిందంటే అండి, అది అసలు ఆయనకు కూడా ఎంతో ఇష్టం ఆ సినిమాలో. ఆ క్యారెక్టర్ అంటే ధర్మారావు సుబ్రహ్మణ్యం గారికి చాలా ఇష్టం. కానీ ఫస్ట్ ఆయన ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆయన మాట అన్నారండి, దేవి చూసుకోన్న జాగ్రత్తగా, ఎందుకంటే మిమిక్రీ నాకంటే బ్రహ్మానందం గారు బాగా చేస్తాడు. అంటే అందులో ఏ సినిమాలో ఆ గెటప్ వేసుకుని తిరుగుతూ ఉంటారు కదా. అంటే నేనేమన్నానంటే, సార్ మీరు మిమిక్రీ చేయక్కర్లేదు, ఆ గెటప్ వేసుకుని అలా ఫీల్ అయితే చాలు. పెదరాయుడు గెటప్ వేశాడు, పేదరాయుడు అయిపోయాడు. అందులో ఎంఎస్ గారు వచ్చి పొగుడుతుంటాడు, ఈ గెటప్ మోహన్ బాబు అంటే మీకే చాలా సూట్ అయిందండి, మోహన్ బాబు పొడుగైనట్టు ఫీలింగ్ నాదంటే, ఇన్ఫ్యాక్ట్ నాదే అదే ఫీలింగ్, మీరు బయటపడ్డారు, నేను బయట పడలేకపోయాను. నిజంగా అంటే రాసుకోవడానికి కూడా వాళ్ళు మైండ్లోకి వచ్చి రాసుకునేటప్పుడే నవ్వుకునేవాళ్ళు, షూటింగ్ చేసేటప్పుడు నవ్వుకునేవాళ్ళు. చూసి ఎన్నాళ్ళైంది, 20 ఏళ్ళు అయింది, అయినా స్టిల్ ఇప్పుడు నవ్వుతున్నాం కదా. అసలు కాదండి, వాళ్ళందరూ పోవడం మాత్రం అండి తెలుగు సినిమాకి నిజంగా లోటు అంటారు చూసారా, ఆ లోటు ప్రత్యక్షంగా కనిపిస్తుంది సార్ ఇప్పుడైతే. ఇది కామెడీ సినిమాలు చేయాలనుకునే వాళ్ళకి యంగ్స్టర్స్ ఉన్నారు, కమెడియన్స్ చాలా మంది ఉన్నారు, ఇప్పుడు బాగా వచ్చారు. కానీ ఒక స్టేచరు, ఒక రావు గోపాలరావు గారి లాగా, ఒక అల్లు రామలింగయ్య గారి లాగా, ధర్మారావు సుబ్రహ్మణ్యం గారి లాగా, అలాగా ఆ ఏజ్ గ్రూప్లో లేరు. కానీ మొన్న ఫోటో ఉంది సార్ నా దగ్గర, మీకు వీలైతే నేను ఇంటర్వ్యూలో కూడా కంపల్సరీ వేస్తాను.
అలీ అన్నకు పంపించి ఇందులో ఎంతమంది బతికున్నారని చెప్పి రాశాను. అంటే నాకు అది ఎంత ఫీల్ అయ్యానంటే నేను వాళ్ళందరితో తిరుగుతూ ఉండేవాడిని సరదాగా చిన్నప్పుడు కదా, భలే ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. వాళ్ళందరూ మిస్ అయిపోయారు సార్. అసలు కాదు సార్, ఒక్కసారిగా మాయమైపోయారు. సడన్గా సంవత్సరం గ్యాప్లో అందరూ వెళ్ళిపోయేటప్పటికి అరే వీళ్ళందరితో మనం తిరిగాం కదా, ఆ ఇమేజ్ చూడగానే నాకు పంపగానే బా ఏం ప్రశ్న అడిగావు శివ, కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి అన్నాడు అలీ అన్న. అంటే అందులో దాదాపు పోయిన వాళ్ళే 11 మంది ఉన్నారు సార్. ఆ ఒక్క పిక్చర్లో పద్మనాభం గారికి సన్మానం చేస్తే అందరు కమెడియన్స్ ఉన్నారు అందులో. గుండు హనుమంతరావు గారు అందరూ. ఆయనది ఏం టైమింగ్ అండి, నా సినిమాలో చేశారు ఆయన కూడా. నా సినిమాలో ఆల్మోస్ట్ అందరు కమెడియన్స్ చేశారు సార్. అసలు వాళ్ళందరితోటి నేను భలే ఎంజాయ్ చేసేవాడిని. కానీ కమెడియన్స్ అందరూ కూడా తర్వాత కాలంలో అప్పుడు మీతో పాటు చేసినప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ రోజుకు 3 షిఫ్ట్లు చేసేవారట. ఇప్పుడు ఎందుకు సార్ చాలా కాస్ట్లీ అయిపోయారు? అంటే ఇంకా సరే ఒక గ్యాప్ తీసుకున్నారు ఏందో. అంటే బడ్జెట్లు మారిపోయినాయి సార్, సినిమా బడ్జెట్లు అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు పాన్ ఇండియాలు అంటున్నారు, లేకపోతే ఇవన్నీ ఎప్పుడైతే మారిపోతాయో అన్నీ ఒకదాన్ని బట్టి ఒకటి మారుతాయి. ఎగ్జాక్ట్లీ సార్. 10 మందితో పెళ్లి చేసుకుంటారు, 10,000 మందితో పెళ్లి చేసుకుంటారు. 10,000 మందికి మీరు ఒకటే చేస్తారు, 10 మందికి ఒకటే చేస్తానంటే చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటి? అదే అంటే మరి వాళ్ళకి డిమాండ్ సినిమా ఇండస్ట్రీలో సార్ ఒక్కటే సార్, మీకు డిమాండ్ లేకపోతే మీరు ఎంత నటుడైనా ఎంత గొప్ప టెక్నీషియన్ అయినా మీ వైపు కూడా కన్నెత్తి చూడరు. కరెక్ట్. మీకు డిమాండ్ ఉంటే మీరు పాతాళ లోకంలో ఉన్నా వెళ్ళి తవ్వుకొని తీసుకొచ్చి పెడతారు. ఇది ఏంటంటే వ్యాపారం కాబట్టి మీకు టైం వచ్చినప్పుడు మీ టైం అదంతే. ఇక సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి అంతే. ఒక సీజన్ తర్వాత గొప్ప ఆర్టిస్టులు కూడా ఖాళీగా ఎందుకుంటారండి? వాళ్ళు ఎందుకుంటారంటే వాళ్ళ పీరియడ్ అయింది, అక్కడ అయిపోయింది. ఇంకా మిమ్మల్ని ఎవరు, మీరు ఒకప్పుడు గొప్ప అది చేశారు ఇది చేశారు ఆహా ఓహో అనుకున్నా కూడా మీ దగ్గరికి రారు. కరెక్ట్. కాబట్టి ఎవరి సేఫ్టీకి వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిమాండ్ ఉన్నప్పుడే వాళ్ళు డబ్బులు అడుగుతారు. కానీ వాళ్ళకి అది ఇస్తే వర్కౌట్ అవ్వదు అనుకున్నప్పుడు ఎవరెవరండి అసలు సమస్య లేదు. మీరు డిమాండ్ చేసినంత మాత్రాన మిమ్మల్ని పెట్టుకోవడం అనేది జరగదు అసలు. మీకు డిమాండ్ లేకపోతే, మీరు ఆ క్యారెక్టర్కి కరెక్ట్ కాకపోతే మిమ్మల్ని పెట్టుకోరు అసలు. అంటే నా ఉద్దేశంలో వేల కొద్ది సినిమాలు చేస్తాం, ఓన్లీ తెలుగు కమెడియన్స్ సార్. వేల సినిమాలు చేసిన కమెడియన్స్, మినిమం 300 నుంచి 1000 దాకా సినిమాలు చేసిన కమెడియన్స్ నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు మొత్తం ఎక్కడ బాలీవుడ్లో ఒకళ్ళు, తమిళ్లో మనోరమ గారు ఎప్పుడో 1000 సినిమాలు దాటి చేశారు. మనోరమ గారు ఉన్నారండి, లేరని కాదు, బట్ మన తెలుగులో బ్రహ్మాండంగా ఉన్నారు, ఎక్కువ మంది సార్. మీరు పనిచేసిన వాళ్ళల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, వీళ్ళతో మీ అనుభవాలు? అంటే వాళ్ళతో అంటే మేము పిల్లలం కదండి, పిల్లలం. అయితే ఒక అదృష్టం అనేది ఏంటంటే అండి, అదే చెప్తున్నాను కదా ఇందాక, అంటే మీరు సినిమా ఇండస్ట్రీలో మీరు సాధించింది ఏంటి, మీరు ఏం సంపాదించారు, లేదు మీరు అనుకున్న ఇది రీచ్ అయ్యారా లేదా, ఇవన్నిటికంటే కూడా ముందుగా నాకు అనిపించేది ఏంటంటే నేను చాలా లక్కీ అని. ఎందుకంటే మహామోహుల్ని నేను చూశానండి, వాళ్ళ మాటలు విన్నాను, వాళ్ళ పక్క నుండి విన్నాను, వాళ్ళు మాట్లాడే మాటలు, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి ఒక మంచి విషయాలు, అది వర్క్ పట్ల కావచ్చు, జీవితాల పట్ల కావచ్చు, అవన్నీ పక్కన ఉండి వినడం, అది ఎంత గొప్ప అదృష్టం అనేది నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు ఆ ఏజ్లో నాకు తెలియదండి. ఇప్పుడు వెనక్కి వెళ్ళి అవన్నీ తవ్వుకుంటుంటే అసలు ఎంత గొప్పవాళ్ళు అండి వాళ్ళంతా, ఎన్నెన్ని మంచి మాటలు చెప్పేవాళ్ళు, ఎంత బాగుండేది అనేది. అంటే ఇంకొకటి కూడా నేను ఒప్పుకోనండి, జరిగిపోయిన కాలమే గొప్పది, ఇప్పుడు అంత పాడైపోయింది, అవన్నీ ట్రాష్ అయ్యి కాదు. కరెక్ట్. మంచి అప్పుడు ఉంటుంది, చెడు అప్పుడు ఉంటుంది, మంచి చెడు ఇప్పుడు ఉంటుంది. కరెక్ట్. కాకపోతే అది చాలా వాల్యుబుల్గా అనిపిస్తుందండి. కృష్ణ గారు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు, శోభన్ బాబు గారితో నేను సినిమా పని చేయలే, కానీ మా గురువు గారు చేస్తున్నప్పుడు అక్కడ వెళ్ళేవాళ్ళం కదా. వెళ్ళినప్పుడు ఆ మాటలు అన్నీ వినడం, అవన్నీ ఎవ్వరు మాట్లాడుతున్నా వినేవాడిని అండి. నేను చాలా ఇష్టంగా వినేవాడిని. సీనియర్స్ ఎవరు మాట్లాడుతున్నా, వేటూరు గారి దగ్గరికి పాటలు రాయించడానికి వెళ్ళినప్పుడు ఆయన 4-5 రోజులు పాటలు రాయరు అసలు,
తిప్పుకుంటారు మనల్ని. కానీ ఆ 4-5 రోజుల్లో ప్రతిరోజు ఒక్కొక్క గొప్ప విషయమైనా చెప్తారండి. ఖచ్చితంగా మాడతారు. ఒక్కొక్క గొప్ప విషయమైనా చెప్తారు. అలాగే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, వాళ్ళంతా సార్ అది 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 అసలు ఒక నిధి నిజంగా. అంటే లైఫ్ మీద ఒక ధైర్యం ఉండడానికి కానీ, మనం ఆ లైఫ్ ప్రాసెస్లో మనకి అప్ అండ్ డౌన్స్ వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వీటన్నిటిని తట్టుకోగలిగే స్థైర్యం రావడానికి ఒక కారణం అంటే వాళ్ళందరితోటి మనం ట్రావెల్ చేయటం జర్నీ అనేది అనిపిస్తుంది ఇప్పుడు. అప్పుడు తెలియదు. అవును, అంతే కదా. ఆ టైంలో మనకు తెలియదండి. కరెక్ట్. అంటే వర్క్లో ఆ సిన్సియారిటీ, అండి. మీరు నమ్మరు. ఒకసారి ఇక్కడ ఒక పిక్చరు ఇక్కడే బషీర్బాగ్లో మన బషీర్బాగ్లో ఒక దీనిలో గాడ్ ఫాదర్ అని సినిమా షూటింగ్ జరుగుతుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో, మా గురువు గారు. నేను ఆ పిక్చర్కి పని చేయలేదు, కానీ అక్కడికి వెళ్తూ ఉంటాం కదా. ఏ పిక్చర్ అయినా కూడా ఏదో పని మీద మనం గురుగారి దగ్గరికి వెళ్తుంటాం, చూస్తుంటాం. ఉదయం 7 o'clock షూటింగ్ అంటే 6:50కి కరెక్ట్గా అదొక బస్తీ అండి. అది ఆ బయట నుంచి వచ్చినట్టుగా లోపలికి ఆ బస్తీ పెద్ద చెట్టు గిట్టు చుట్టూ ఇళ్ళు ఉంటాయి. ఇక్కడ బషీర్బాగ్లో ఎక్కడో చేశారు. అందులోకి కార్ ఎంటర్ అయిపోయేది నాగేశ్వరరావు గారిది. 6:50కి 6:55 విత్ మేకప్ డోర్ తీసుకొని ఆయన అలా దిగేవారు. టైం అలా చూసుకునేవారు. కరెక్ట్గా వచ్చాము. అప్పుడు మా గురువుగారికి ఒక చిన్న డౌట్ వచ్చింది. అసలు ప్రతిరోజు సేమ్ టైంకి ఎలా వస్తారు? ఒక 5 నిమిషాలు అటో ఇటో అవ్వాలి కదా. అవును. 7 గంటలకి షూటింగ్ అన్నాము, కరెక్ట్గా 10 minutes బిఫోర్కి ఎలా వస్తారు అని ఊరికే జోక్ చేశారు. ఒకవేళ ఆ ముందే వచ్చి అక్కడెక్కడన్నా కారు ఆపి కరెక్ట్గా టైం చూసుకొని లోపలికి వస్తున్నారేమో అని అంటే నెక్స్ట్ నిజంగా చెక్ చేయడం జరిగింది. బయట ఉండి చేస్తున్నారేమో చూడమని. అంటే పర్ఫెక్ట్గా ఆయన వస్తున్నారు అంతే ఆ టైంకి. అంటే ఆయన లెక్క చూసుకుని క్యాలిక్యులేషన్. ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుంది, మనం 7 గంటలకి కెమెరా ముందుకు వస్తున్నామా లేదా, అంటే ఇది ఎంత నేర్చుకోవాల్సిన విషయం సార్. ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంకా నేను చనిపోతున్నాను, ఇంకొక 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ మీకు ఆ వార్త వస్తుందని ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్. అయినా అసలు నాకు ఇప్పటికి మాట్లాడుతుంటే మేము అక్కడ ఉన్నాం, లైవ్లో ఉంటే చుట్టుపక్కల అంతా ఫ్యామిలీ మెంబర్స్ నీట్ డ్రెస్ వేసుకొని ఒక అందరు మీడియా అంతా వచ్చారయ్యా మన వాళ్ళంతా అని చెప్పి చిన్నగా స్టార్ట్ చేశాడు సార్. నాకైతే ఇప్పటికీ తలుచుకుంటే ఆ సంఘటన, పక్క నాగార్జున గారు ఇలా పట్టుకొని కళ్ళమ్మ నీళ్ళు వస్తూ ఉన్నాయి, కంట్రోల్ చేసుకుంటున్నాడు. నాగేశ్వరరావు గారు 90 ఏళ్ళయ్యా, 75 ఏళ్ళ బట్టి నేను మేకప్ వేసుకుంటూనే ఉన్నాను, మీరందరూ ఆదరిస్తూనే ఉన్నారంటే సబాష్. ఇది ఎంతటి ఆత్మస్థైర్యం ఉండాలి. అంత ఆత్మస్థైర్యం రావాలి అంటే ఆయనకి ఎంతమందితో ఆయన పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి ఎంత నేర్చుకుని ఉండాలి అంటే మీకు ఒకటి చెప్తాను. నాకు 2 సినిమాలకి అక్కినేని నాగేశ్వరరావు గారు క్లాప్ కొట్టారు. లీలామహల్ సెంటర్కి, కెవుకెక్ సినిమాకి. అవును సార్. ఆ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకసారి అండి, ఆయన 7-8 సంవత్సరాల వయసు నుంచి ఆయనకి ఎవరెవరైతే హెల్ప్ చేశారు, సినిమాల్లో ఎవరెవరైతే ఆయన ఉన్నతికి కారణమయ్యారు, ఒక 30-40 మంది పేర్లు ఆయన తలుచుకున్నారు సార్. అప్పుడు 30 మంది నుంచి 40 మంది పేర్లు ఆయన తలుచుకున్నారు సార్. థ్యాంక్స్ అండి. అంతే తలుచుకొని అంతమంది చెక్కితే ఒక శిల్పం అని ఆయన చెప్తుంటే నాకు అసలు ఒళ్ళు జలదరించిందండి. అంటే అది గుర్తుపెట్టుకోవటం ఏంటి. తర్వాత ఆయన ఒక విషయం చెప్పారు సార్. ఇప్పుడు నేను అప్పుడప్పుడు రాయడానికి ఫేస్బుక్లో దానికి ఒక రకంగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఇన్స్పిరేషన్. ఆయన ఒకసారి ఆ టైంలోనే ఒక మాట చెప్పారు. ఆయన ఎప్పుడు ఏవో చెప్తుంటారు కదా, చెప్తూ నేను ఏ సభలో అయినా లేకపోతే ఇంటర్వ్యూల్లోనూ ఏమిటి చెప్పిందే చెప్తూ ఉంటాడు ఈయన. ఆల్రెడీ ఈయన చాలాసార్లు చెప్పిన విషయమే కదా ఇది, మళ్ళీ చెప్తూ ఉంటారేంటి, ఇదేమన్నా చేదస్తామా అని అనుకుంటారు. కానీ వాళ్ళకి ఎవరికి తెలియని ఒక విషయం ఒకటి ఉంది, నేను చెప్పేది వాళ్ళ కోసం కాదు, నా కోసం. నా కోసం. ఎందుకంటే నేను పదే చెప్తుంటే ఆ విషయం నేను మర్చిపోను. ఇప్పుడు నేను క్రమశిక్షణ గురించి చెప్తూ ఉంటే 10 సార్లు ముందు నేను క్రమశిక్షణతో ఉండి తీరాలి నేను. కాబట్టి నేను వాళ్ళ కోసంగా చెప్పింది. ఒక మంచి విషయం ఉంది అంటే అది ఎవరితో అయినా వెంటనే షేర్ చేసుకోవాలి.
షేర్ చేసుకుంటే అది మనకి సబ్కాన్షియస్ మైండ్లో మనకి గుర్తుండిపోతుంది. ఈరోజు నేను పేపర్లో ఒక మంచి విషయం చదివానంటే, ఆయన ప్రెగ్నెన్సీ గురించి ఒక 15 నిమిషాలు చెప్పారు. అది ఆ రోజు ఆయన పేపర్లో చదివారట. చదివిన టాపిక్. జేబులోంచి చిన్న బుక్ తీశారండి, ఇంత బుక్. ఇందులో నోట్ చేశానండి, ఒక్క నిమిషం అని చెప్పి ఇలా ఇలా చేసి మొత్తం అది అని చెప్పి దాని గురించి వివరంగా అసలు ఆ డెలివరీ అనేది అయ్యేటప్పుడు స్త్రీలో జరిగే మార్పులు ఏమిటి, లేకపోతే ఎలా ఉంటుంది, ఒక డాక్టర్ కంటే చాలా గొప్పగా చెప్పారు. చెప్పి ఇప్పుడు నేను ఇలా నోట్ చేసుకుంటాను. ఇప్పుడు నోట్ చేసుకున్నాను కదా చదివినప్పుడు, తర్వాత ఇప్పుడు మీకు చెప్పాను కదా, అలా ఇంకొకళ్ళిద్దరికి చెప్తాను. చెప్పినప్పుడు ఇంక నాకు అది గుర్తుండిపోతుంది. నేను మళ్ళీ ఎక్కడైనా అవసరమైనప్పుడు ఏదన్నా సభలో మాట్లాడేటప్పుడు నాకు అది గుర్తుంటుంది. ఇంకా అవసరం లేదు, ఇంకా అవసరం లేదు. అది సబ్కాన్షియస్ మైండ్లో అది స్టోర్ అయిపోతుంది. మంచి విషయం ఎప్పుడైనా సరే అది చెప్పాలి. వీడేంటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అని ఎదుటి వాళ్ళు అనుకోనివ్వండి, మనకేంటి. కరెక్ట్. మనం చెప్తున్నది వాళ్ళ కోసం కాదు, మన కోసం. బా, ఎంత పెద్ద విషయం సార్ ఇది. ఇలాగా ఎంతమంది మాటలు విని ఆ మాటలన్నీ అసలు ఎంత అదృష్టం అని అనిపిస్తుంది అండి. ఇంకొకటి, ఎవరికి ఎంతమందికి వస్తుంది ఇది తెలియదు, ఎంత రాదు, ఎవరికి రాదు. ఎంతమందికి అవి వినే అదృష్టం వస్తుంది. కరెక్ట్. కానీ ఇంకొకటి సార్, అగ్నేనాయస్ ఒక టాపిక్ వచ్చింది కదా, ఇంకొకటి ఆ గ్లాసు దగ్గర మనం ఓపెనింగ్స్కి వెళ్తాం కదా. అవును. అనుపమ స్టూడియోలో ఖచ్చితంగా ఆ రాయి మీద 3 వైపులా 3 రాతలు ఉంటాయి. అవునండి. ఆయన రాసిన ఆల్లోవి ఆ బుక్లో అవి ఉంటాయి. ఆ డబ్బు మీద ఉన్న విలువ అవి రాసి ఉంటాయి. వాటిని ఖచ్చితంగా ఒకసారి చూసుకొని వీటిలో మనం దగ్గరలో ఉన్నామా, వీటిని మనం కరెక్ట్గా పాటించట్లేదా, వీటికి దగ్గరలో ఉంటే మనం ఇండస్ట్రీలో ఉండొట్టే అనే ఒక ఫీలింగ్ తీసుకొని ప్రతిసారి ఎవరికి తెలియదు సార్, నా మటుకు నేను వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా అక్కడికి వెళ్తా, వెళ్ళి అవి చదువుతాను సార్. చదివి ఎంత గొప్ప ఫిలాసఫీ, లైఫ్ ఫిలాసఫీ ఆ 3 పాటల్లో ఉంటుంది సార్. మీకు ఇంకొక విషయం చెప్తానండి నేను, అది చాలా గమ్మత్తైన విషయం. ఆ రోజు అందరూ ఉన్నప్పుడు నాకు ఎప్పటి నుంచో అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక విషయం చెప్పాలని నాకు విపరీతమైన కోరిక ఉండేది. నేను నాగార్జున గారు ప్రొడ్యూసర్గా ఆహా అనే పిక్చర్కి కో డైరెక్టర్గా వర్క్ చేశాను. జగపతి బాబు గారు హీరో. ఆ పిక్చర్కే మన సుప్రియ గారు ఫస్ట్ ప్రొడక్షన్లోకి ఎంట్రీ. ఆహాకే ఎంట్రీ. నేను కో డైరెక్టర్ ఆ పిక్చర్కి. అప్పుడు నాగేశ్వరరావు గారు అప్పుడప్పుడు ఆఫీస్కి వచ్చేవారు. అప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకునేవాడిని, కానీ ఆయన కొంచెం సీరియస్గా ఉంటే నేను చెప్పేవాడిని, చెప్పలేదు. అది ఏంటంటే, నేను 7th క్లాసు ఏదో ఆ టైం చదివేటప్పుడు సత్తెనపల్లి అనే ఊర్లో ప్రగతి కళా మండలి అని ఒక పరిషత్ ఉంది. ఆ పరిషత్కి అక్కినేని నాగేశ్వరరావు గారు గెస్ట్గా వచ్చారు. ఆ గెస్ట్గా వచ్చినప్పుడు నేను ఆయన బొమ్మ గీసి ఆయనకి స్టేజ్ మీద ప్రజెంట్ చేశాను. వితౌట్ మేకప్ ఉంటుంది కదా, ఆయన ఆ బొమ్మ గీసి నేను ప్రజెంట్ చేస్తే నన్ను స్టేజ్ మీద ఆయన చాలా మెచ్చుకున్నారు. మెచ్చుకొని అప్పుడు నాకు 6-7 వయసు నుంచి వచ్చిన చిన్న దీని దగ్గర నుంచి, మెడల్ దగ్గర నుంచి నేను దాచుకున్నాను. నాకు ఎంతో అభిమానంతో ఇస్తారు కదా, నేను దాచుకుంటాను. ఇప్పుడు నేను తీసుకెళ్ళను అనుకుంటారేమో, నేను తీసుకెళ్తాను. నేను అబ్బాయి ఎంత బాగా గీశారు అని చెప్పి ఫంక్షన్ అయిపోతుంటే మా నాన్నగారు తీసుకొచ్చేస్తుంటే ఆయన ఫినిషింగ్ అంటే జనం బాగా ఉంటారు కదా, నిర్వాహకుల అబ్బాయిని నా దగ్గరికి తీసుకురండి అని మైక్లో చెప్పారు. తర్వాత నన్ను తీసుకెళ్తే నాతో ఫోటో దిగవా అన్నారు. అని పక్కన చెప్పుకుని ఫోటో ఇప్పటికీ ఉంది. ఏది ఆ ఫోటో మిస్ అయిపోయిందండి నా దగ్గర. అయ్యో, ఇచ్చేది ఉంది, ఆ ఫోటో ఇచ్చేది ఉంది. సరే అదన్నా ఇవ్వండి. ఆయన ఇది చేసేది మిస్ అయిపోయింది. సరే ఆ విషయం చెప్పాలని ఆయనకి, నాగేశ్వర గారికి అప్పుడు చెప్పాను. ఇది కాదు స్పెషల్. చెప్పగానే నేను మీకు చిన్నప్పుడు బొమ్మ గీసి ప్రజెంట్ చేశాను సార్ అంటే ఎక్కడా అని అడిగారు. ఇట్లా సత్తెనపల్లి ప్రగతి కళా పరిషత్ అనగానే ఆ డేటు సంవత్సరం చెప్పారండి నాగేశ్వరరావు. ఒకసారి షాక్ అయిపోయాం. అసలు ఎలా సాధ్యం అది అంటే, ఆయన కంగారు పడకండి, అది నాకు ఎందుకు గుర్తుంది అంటే, ఆ రోజు 7 అంతస్తుల మేడ సినిమా రిలీజ్. ఓకే, నేను కంగారు పడ్డాను. ఆ రోజు 7 అంతస్తుల మేడ సినిమా రిలీజు. ఆ రిలీజ్కి నేను విజయవాడ వచ్చాను, కారులో జర్నీ చేసి వచ్చాను. చాలా టైర్డ్ అయిపోయి అక్కడ డిస్ట్రిబ్యూటర్లతో వాళ్ళతోటి అంతా గడిపిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కారులో నేను సత్తెనపల్లి వచ్చాను. సత్తెనపల్లిలో ఆ ప్రోగ్రాం చూసుకొని మళ్ళీ తిరిగి వచ్చాను. సినిమా సూపర్ హిట్ అయింది. ఇవన్నీ జరిగాయి కాబట్టి నాకు ఆ డేట్ గుర్తుంది.
అది అది అంతే. దానికి ఒక రీజన్, ఒక లాజిక్ చెప్పారు. కాదండి అసలు. ఇప్పుడు నేను బొమ్మ ఆ ఇచ్చిన రోజు గుర్తుంది అంటే పిచ్చెక్కేస్తుందిగా మనకి. పిచ్చె- షాక్ కదా. అవును మరి. కంగారు పడకండి, నాకు అందుకు గుర్తుంది ఆ రోజు అది అంటే దానికి లింక్ చేసి సూపర్ అసలు. చెప్పారు. అంటే వాళ్ళు చూడండి సార్, అసలు ఆ సినిమా డేట్ గుర్తుంది అంటే ఆయనకి ఇదని కాదు ఏదైనా ఆ ఇప్పుడు నా సినిమాలు నేను డైరెక్షన్ చేసిన సినిమాలో లేకపోతే ఏవో ఎప్పుడు అంటే నేను చెప్పలేను. అదే ఫిబ్రవరి 19 సార్. గుర్తుండదు. సార్ ఫిబ్రవరి 19 గురించి వస్తుంది కానీ నేను ఒకటి మాట్లాడతాను మీతో. నీది నాది ఒకే కథ. ఆ టైంలో శ్రీ విష్ణు గారిని చూసినప్పుడు ఎవరైనా కూడా ఏంటి నా ఇంత పెద్ద హీరో మెటీరియలా అని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మన స్టార్స్, మాస్ హీరోలు, కమర్షియల్ హీరోలు ఎలా ఉంటారో అనే ఒక టైం నుంచి అప్పుడప్పుడే స్క్రీన్ చేంజ్ అవుతూ ఉంది కొద్దిగా. ఈ కొత్త కొత్త హీరోలు, వెరైటీ మీ దగ్గర కూడా ఉన్నప్పుడు వచ్చినాయి, చాలామంది వచ్చారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన అనిపించినప్పుడు నాకు అనిపించింది సార్. కానీ టుడే శ్రీ విష్ణు అసలు మోస్ట్ హ్యాపెనింగ్ హీరో. మీకు ఆ ట్రాన్సాక్షన్లో మీరు అప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు సార్ ఇతనిలో? నాకు అసలు ఆ సినిమాకి అడిగినప్పుడు అండి, ఫస్ట్ సారథి స్టూడియోలోనే అక్కడ ఓపెనింగ్ దానికి వెళ్ళాను. ఫస్ట్ ఆ పేరు చెప్పగానే నాకు తెలియలేదండి ఎవరు అనేది, నాకు తెలియదు. చేశారండి 2 సినిమాలు 3 సినిమాలు ఏవో చేశారు హీరోగా అని చెప్పారు తప్పితే నాకు తెలియదు, నేను చూడలా. అక్కడికి వెళ్ళినప్పుడే ఫస్ట్ టైం చూసాను. చూస్తే ఏంటంటే అప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమాలో అవును ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదో వేశారు, అవును అది గుర్తొచ్చింది నాకు. అల్లు అర్జున్ గారి ఫ్రెండ్. అయితే అప్పటికి ఆయన హీరోగా ఏవో చేశారు, 1-2 చేసినట్టున్నారు, అవి నేను చూడలేదు కాబట్టి నేను ఆయన తెలియదు. కానీ ఫస్ట్ డే షూటింగ్లో ఒక షాట్ పెట్టినప్పుడు డైరెక్ట్గా షార్ట్లోనే నేను చూశానండి యాక్టింగ్. బాబు ఇతని దగ్గర మామూలు పొటెన్షియాలిటీ లేదు, అసలు చాలా న్యాచురల్గా భలే చేస్తున్నాడు అనుకున్నా. ఫస్ట్ అదే నేను అనుకున్నది. ఆ తర్వాత ఇంకా కాంబినేషన్లో సీన్లు చేసేటప్పుడు ఇతను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. అంటే ఆ ఇన్వాల్వ్ అయి చేసే ఇది ఉంది చూసారా, 100% ఇతను కొట్టేస్తాడు అనేది నాకు అప్పుడే చెప్పాను, నేను సెకండ్ డేనే చెప్పాను. కానీ ఆ సామాజిక వర్గంలో మీ సీన్స్ ఉంటాయి, చాలా బాగా, అంటే చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టర్ అండి అతను. నేను ఇంకా ఇంకా చేస్తాడు చూడండి, ఇంకా నెక్స్ట్ లెవెల్కి అంటే పర్ఫార్మెన్స్ ఉంది, అతను తపన ఉంది, ఏదో ఒక కొత్త సినిమా ఇవ్వాలి అనే తపన ఉంది అసలు. కాబట్టి గ్యారంటీగా. కదా సార్, మీరు దర్శకుడిగా ఎందుకు సార్ ఈవి గారి ఇంట్లోనే అన్ని సినిమాలు చేసేసుకున్న ఫీలింగ్ ఉంది నాకైతే. అంటే ఐఎమ్ నాట్ రాంగ్, లీలా మాల్స్ అంటే 3 సినిమాలు చేశారు, బ్లేడ్ బాబ్జీ, అవును, కేవ్ కేక, అవును. అంటే ఇప్పుడు ఒకటండి, ఆ బ్లేడ్ బాబ్జీ సక్సెస్ అయింది కాబట్టి అది జరుగుతుంది, అది అంతే. ఇప్పుడు అట్లా ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి చక్కగా మనకి సక్సెస్ అన్నీ ఉన్న హీరో మనకి ఉన్నప్పుడు మనం చేస్తాంగా, అంతే. అటు కంఫర్ట్. అల్లరి నరేష్ గారు ఇప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యాక నాంది సినిమాలో సూపర్ క్యారెక్టర్ మీదైతే నాకు అసలు ఇంకా కళ్ళల్లో అలా కదులుతా ఉంటాయి. చాలా మంచి క్యారెక్టర్. అప్పటికి ఇప్పటికి అల్లరి నరేష్లో ఎలాంటి మార్పు చూసారు? ఏం లేదు సార్, ఏం లేదు. అదే రెస్పెక్ట్, అదే బేసిక్గా అండి. వాళ్ళిద్దరికి కూడా గర్వం లేదు సార్. మీరు చూడండి, యాక్టర్గా అద్భుతమైన యాక్టర్ అది పక్కన పెడితే నరేష్, వాళ్ళు మేము బిగినింగ్ నుంచే లేదు, మేము ఈవీవి సత్యనారాయణ గారి అబ్బాయిలం, అది లేదు, డైరెక్టర్ గారి అబ్బాయిలం అనేది లేదండి. ఏమి హిట్లు కొట్టారు సార్ వాళ్ళ ఫాదరు? అయ్యో ఆయన ఏంటి సార్, ఎలాంటి డైరెక్టర్ అండి ఆయన, ఎంత గొప్ప డైరెక్టర్ అంటే. నేను కోటి రామకృష్ణ గారి దగ్గర వర్క్ చేశానండి, కానీ ఈవీవి గారి వర్క్ స్టైల్ ఉంది చూసారా, నాకు భలే ఇష్టం సార్. అయితే నేను పాటించలేకపోయాను. ఇప్పుడు మనం అనుకున్నది మనం రాసుకున్నది బాగుంటుందండి, ఒక రైటర్ని పెట్టుకుంటాం, రాసుకుంటాం, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ని చెక్కుతారు సార్ అసలు ఈవీవి గారు. అబ్బా, ఎంతమంది రైటర్స్ ఉంటారో ఆయన దగ్గర. 1కి 10 సార్లు, 1కి 10 సార్లు అండి. ఇంకా షూటింగ్కి వెళ్ళేటప్పటికి ఇందులో ఇంత ముక్క ఇంచి కదల్చడానికి వీల్లేని విధంగా స్క్రిప్ట్ చేస్తారు. అసలు అది డెడికేషన్ అండి, ఆ పని అంతే. అది చూసినప్పుడు మాత్రం నాకు ఇలా చేయాలి, మనం కూడా ఇలా చేయాలి అనిపించేదండి. నాకు అంత చేసే అవకాశం నాకు రాలేదు ఒక రకంగా.
బట్ మేబీ ఫ్యూచర్లో అయినా నాకు చేయాలనేది నాకు చాలా ఇన్స్పిరేషన్. మళ్ళీ ఎప్పుడు సార్ డైరెక్షన్ చేస్తున్నారు? అసలు తొందరగా చేయాలని ఉంది సార్ నాకు. అసలు మీ డైరెక్టర్ అని తెలిసే లోపు మీలోని నటుడు డామినేట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. అని కాదు కానీ అట్లా ఏం కాదు, చేస్తానండి, చేయాలి. అదేనండి నేను అంటే ఒక్కొక్కసారి 1-2 సందర్భాల్లో బాధపడిన సందర్భం కూడా ఉంది. అంటే బాధపడడం మీన్స్ అనవసరంగా రూటు మారిపోయామా అని అనుకున్న సందర్భం కూడా ఉంది. కానీ అంటే మీకున్న సక్సెస్లకి ఇప్పుడు మీకు వచ్చే సినిమాలకి మీ రెమ్యూనరేషన్లకి ఈ మాట అనుకోకూడదే. అదే మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కడైనా సరే కంఫర్ట్ జోన్ అనేది ఒకటి ఉంటుంది చూసారా, కరెక్ట్. అది మనిషిని ఎదగనివ్వదండి, పాడు చేస్తుంది. కానీ నేను దాన్ని మైండ్కి తీసుకోకుండానే నేను ఇప్పటివరకు ఉంటున్నా. అంటే మీకు చిన్నది చెప్పాలంటే యాక్టర్గా చేస్తూ ఉన్నప్పుడు ఒక తెలియని ఒక బద్ధకం వస్తుంది సార్. ఎందుకు వస్తుంది అంటే ఒక కంఫర్ట్, వెళ్ళామా అక్కడ యాక్ట్ చేసామా వచ్చామా క్యారవాన్లో కూర్చున్నామా, లేకపోతే మనకి ఏంటి టెన్షను, ఆ డైలాగ్ ఎంతవరకు బాగా చెప్పాము, డైరెక్టర్ని సాటిస్ఫై చేసామా లేదా, అంతే. ఇంక వేరేది ఏమి లేదు. ఆ సినిమా హిట్ అయితే ఆనందం, ప్రతిదీ హిట్ అవ్వాలని కోరుకుంటాం కదా, హిట్ అయితే ఆనందం, లేకపోయినా మనకేమి దానిలో మనం పోయేది అనేది ఏం లేదు. ఇలాంటప్పుడు జస్ట్ అది వస్తుంది, అబద్ధకం వస్తుంది. అంటే ఇప్పుడు మన స్క్రిప్ట్ చేసి ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించి, హీరోని ఒప్పించి, వాళ్ళని చెప్పి 100 మందిని ఒప్పించి ఇవన్నీ ఇంత కష్టపడి, ఎందుకంటే అంటే యాక్టింగ్కి డైరెక్షన్కి ఒక ఇది 10% అయితే 100% డైరెక్షన్. అంటే ఒక 90% కష్టం ఎక్కువ పడాలి, 90% కష్టం ఎక్కువ పడాలి. కరెక్ట్. కానీ అందులో ఉన్న తృప్తి ఇందులో ఉండదు, సమస్య లేదండి. కరెక్ట్. అయితే సార్ మీరు సినిమాలు దర్శకత్వం వహించిన సినిమాలకు సంబంధించిన నిర్మాతలు మీతో ఎంత కంఫర్ట్గా ఉన్నారు? నా లెక్క అందరూ మంచి వాళ్ళే దొరికారండి, అందరూ మంచి వాళ్ళే దొరికారు. అయితే కొంచెం బడ్జెట్ పరిమితులు అవి అలాంటివి కొంచెం ఉంటాయి కదా, అది తప్పేం కాదండి, అసలు అది తప్పేం కాదు. బడ్జెట్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి సార్. సినిమా అనేది అల్టిమేట్గా ఎప్పుడైనా వ్యాపారం అండి, వ్యాపారం. నేను దాన్ని దాటి ఎప్పుడు పోలేదు. అంటే నేను నాకేదో గొప్ప పేరు చేయాలని చెప్పి ఆ బడ్జెట్ దాటి వెళ్ళిపోయి అది నేను ఎప్పుడు చేయలేదు, నాకు అది ఇష్టం కూడా లేదు. బడ్జెట్ అంటే ఇప్పుడు ఆ హీరో పొటెన్షియల్ ఎంత, మన మొత్తం కాంబినేషన్లో ఏ రేంజ్లో సినిమా చేయాలి అంటే అంతలోనే చేశాను. ఇప్పుడు మీరు సినిమా అనేది ఒక మార్కెట్ అని అందరం ఆడుకుంటాం, అందరికి తెలుసు కూడా. సడన్గా మార్కెట్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి సార్. థియేటర్ అనేది దాదాపుగా ఇప్పుడు మీరు కూడా గమనిస్తే రేపు June 1 నుంచి థియేటర్స్ మూతపడుతున్నాయి. మీకు ఐడియా ఉందా? అదే విన్నానండి, పూర్తిగా నాకు క్లారిటీ లేదు. థియేటర్స్ ఇప్పటి నుంచి మాకు వచ్చే థియేటర్ రెంటల్స్తో మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇట్లా రెంటల్ సిస్టమ్ కాదు అనేది పర్సంటేజ్ సిస్టమ్ రావాల్సిందే అని చెప్పేసి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళవి, సినిమా థియేటర్కి జనం రావట్లేదు. దీనికి ఎప్పుడైనా సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటున్నారా? అంటే ఎప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయండి, ఇవి కాదు ఎన్నోసార్లు వచ్చినాయి. అవన్నీ దాటుకుంటూ వెళ్తుంది సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు మీకు ఒకసారి 90లోనో 92 అప్పటికి ఇంకా మనకి ఛానల్స్ రాలేదు. అప్పటికి ఇంకా ఈటీవీ, జెమినీ టీవీ, దూరదర్శన్ ఉండేది. ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ ఏంటంటే హాలీవుడ్ సినిమాల గురించి. హాలీవుడ్ సినిమాలు ఇంకా అసలు కొలాప్స్ అయిపోతాయి, ఎందుకంటే అక్కడ టీవీ ఛానల్స్ డామినేట్ చేసేస్తున్నాయి, మొత్తం ఇళ్ళకి అతుక్కుపోయి సీరియల్స్ చూసేస్తున్నారు, సినిమాకి అది పెద్ద దెబ్బ, రాను సినిమా అనేది మాయమైపోయే ఇది అని ఒక ఆర్టికల్. అది నేను చదివాను. నేను చదివి ఇలా ఆర్టికల్ సార్ అని చెప్పి గురుగారి దగ్గర పోయి కోటరామకృష్ణ గారికి చూపించాను. పేపర్లో వచ్చింది అది ఆర్టికల్, పేపర్లోనే వస్తే సినిమా పేజీలో ఎవరో రాశారు. అంటే ఏం వచ్చినా ఏం పోయినా సినిమా ఉంటుంది అన్నారు. ఎన్ని ఛానల్స్ వచ్చినా ఏం వచ్చినా సినిమానే, సినిమా ఎక్స్పీరియన్సే. ఇలా వచ్చినప్పుడల్లా ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అంతెందుకు చిత్రహారాన్ని వచ్చేది పాటలు,
పెద్ద పెద్ద హీరోలు కూడా ఇవాళ ఫ్రైడే కదండి ఫస్ట్ మన కొంచెం కలెక్షన్స్ తగ్గుతాయి చిత్రహార్ అనేవాళ్ళు అనడం నేనేమన్నా స్వయంగా కరెక్టే మీరు చెప్పేది. అంటే అప్పుడు ఆ చిత్రహార్ అనేది కొత్త, ఆ కొత్తగా వచ్చినప్పుడు నిజంగానే ఫస్ట్ షో కలెక్షన్స్ తగ్గాయి ఆ పాటలు చూడడానికి, ఆ 5 పాటలు చూడటానికి. ఆ 5 పాటలు చూడడానికి మనం రేపు వెళ్దాంలే సినిమాకి, ఎందుకు చిత్రహారం మిస్ అయిపోద్ది కదా. ఆ మైండ్ సెట్ అప్పుడు ఆడియన్స్కి అలా ఉంటుంది. కరెక్ట్. ఆ తర్వాత ఛానల్స్ వచ్చినాయి, ఛానల్స్లో సినిమాలు వచ్చినాయి, 24/7 సినిమా వచ్చినాయి. కానీ సినిమా ఆగిందా? ఆగలేదు. హాలీవుడ్లో ఆగలేదు, ఇక్కడ ఆగలేదు, ఎక్కడ ఆగలేదు. ఎక్కడ ఆగదు. ఓటీటీ వచ్చింది, సినిమా ఆగిందా? ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి పడిపోయినట్టు ఉంటుందండి. కానీ సినిమా ఎక్కడికి పోదు. సినిమా అయితే అది నా నమ్మకం. మంచి సినిమా తీస్తే ఇప్పుడు థియేటర్కి జనం రావట్లేదు అంటున్నారు కదా, కానీ మంచి సినిమాలు ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తున్నాయండి. చిన్న సినిమాలు కూడా ఊహించని డబ్బు. ఇప్పుడు మన కోర్టు ఉంది, కోర్టు ఎలా కలెక్ట్ చేసింది మరి? 50 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఎలా కలెక్ట్ చేసింది? చిన్న సినిమాలకు రావట్లేదు అంటే కంటెంట్ కాదు, ఆ సినిమాని ఆడియన్స్కి ఎక్కించగలగాలి, ఆ సినిమాలో అంత కంటెంట్ ఉండాలి. కానీ అది కూడా నాని గారు లేకపోతే బ్యాక్ ఎండ్ ఎస్ కొంత తగ్గుద్ది. యాజ్ ఏ డైరెక్టర్గా, యాజ్ ఏ రైటర్గా, యాజ్ ఏ ఆర్టిస్ట్గా కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పుడు నా కళ్ళ ముందు అయితే సార్ ఎవ్రీ వీక్ 5-6 సినిమాలు రిలీజ్ అయిపోతాయి. ఆ సినిమాలు రిలీజ్ అయిన దాకా వాళ్ళు నిర్మాతలుగా చాలామంది అయ్యి ఎంజాయ్ చేస్తారు. పాపం వాళ్ళకి తెలియదు ఆ తర్వాత రోజు నుంచి వాళ్ళ సినిమా థియేటర్లో ఉండదని, వాళ్ళు ప్రొడ్యూసర్లుగా పెద్దగా రాణించలేరని. వాళ్ళందరికీ మీరేం చెప్తారు సార్? అదేనండి, అంటే ఇప్పుడు అది కూడా ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లకి అంటే డైరెక్షన్ చేసే వాళ్ళకి ఏమైతే బాగుంటుందని మనం అనుకున్నాం. కరెక్ట్. 5-6 సినిమాలైనా వాళ్ళు పని చేసి రావాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సినిమా అంటే అసలు తెలుసుకోవడానికి ముందు సినిమాలోకి ప్రవేశించండి. కరెక్ట్. ఆ తర్వాత సినిమా తీయండి. అంటే అది ఒక పద్ధతి. ఇప్పుడు ఒకప్పుడు అందరం మీరు చూడండి రామానాయుడు గారి దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు రాగానే వాళ్ళు మొత్తం ఇంత డబ్బు పెట్టి సినిమాలు తీసేయలే. కరెక్ట్. ఒకళ్ళ దగ్గర ఉండి వాళ్ళు నేర్చుకున్నారు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థగా ఉండి నేర్చుకున్నారు. కరెక్ట్. రామానాయుడు గారు కూడా విజయవాహిని వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అందులో ముందు అన్ని మెళకువలు తెలుసుకొని అట్లా ప్రొడ్యూసర్ అయ్యారు కదండి. కరెక్ట్. తర్వాత ప్రొడ్యూసర్ అంటే అన్ని బాధ్యతలు తీసుకోవాలి సార్. తీసుకునే వాళ్ళు ఇప్పుడు డబ్బు పెట్టి మనకు అందరు నమస్కారాలు పెట్టాలి, ఈ వీళ్ళు కూడా ఉంటారు. నేను చెప్తున్నాను, నేను చూశాను. అవును. ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న విషయాలు చేయడానికి వాళ్ళు మేము కదా డబ్బు పెడుతున్నాం, మా దగ్గర వీళ్ళు పని చేసేవాళ్ళు అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కాదు, రామానాయుడు గారు ట్రాలీతో వస్తారట, అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు సార్. వాళ్ళు ప్రతి విషయం తెలుస్తుంది వాళ్ళకి. ఇంతకుముందు ఇప్పుడు మేము వర్క్ చేసిన ఇప్పుడు ఎన్ రామలింగేశ్వరరావు గారు కానీ, లేకపోతే శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఎంఎస్ రాజు గారు, వీళ్ళు అన్నీ తెలుసుకుంటారు సార్. అన్నీ తెలుసుకొని అన్నీ నేర్చుకొని ప్రతి దాంట్లోనూ వాళ్ళు ఏం జరుగుతుంది అనేది ఇన్వాల్వ్ అయ్యి, అసలు నేను అదే చెప్తున్నాను కదా సార్, మన అదృష్టం గొప్ప గొప్ప వాళ్ళని చూసామని. డివిఎస్ రాజు గారు అని ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, ఐడియా ఉందా? అవును, నాకు తెలుసు. ఆయనతో ఒక పిక్చర్ చేశాను సార్ మేము. కోడి రామకృష్ణ గారు ఒక పిక్చర్ చేశారు, రాజధాని అని ఒక పిక్చర్. రాజధాని వినోద్ కుమార్ గారు హీరో. అప్పటికే ఈ జ్యోతిచిత్ర సితారాల్లో సినిమా ఇండస్ట్రీకి రాకముందే ఆయన ఎంత గొప్పవాడు అనేది నేను చదువుకొని ఉన్నాను కదా. ఎన్టీ రామారావు గారితో వాళ్ళ అసోసియేషన్ కానివ్వండి, ఆయన పెద్ద పెద్ద పదవులు నిర్వహించారు సినిమా ఇండస్ట్రీలో. అసలు ఆయన ఎంత సింపుల్గా అంటే సార్, సఫారీ సూట్ వేసుకొని సన్నగా ఉంటారు. ప్రతిదీ నన్ను పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు షెడ్యూల్ మొత్తం ఏ రోజు ఏమిటి, ఏ రోజు ఎక్కడ, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్టింగ్ పెట్టారు, ఎంత టైం అవుతుంది, ఆ షిఫ్టింగ్కి ఎంత ఖర్చు అవుతుంది. అసలు షిఫ్టింగ్ అంటే ఇక్కడి నుంచి మీరు ఇవన్నీ కెమెరాలు పెట్టి అన్నీ వెళ్ళి, లేకపోతే అక్కడే ఉన్న యూనిట్ పెడుతున్నారా ఇంకొకటి, ఇక్కడి నుంచి ఇవన్నీ లైట్లు అన్నీ తీసుకొని వెళ్ళేటప్పటికి ఇంత టైం అవుతుంది కదా. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ సీన్ చేయడానికి టైం సరిపోతుందా? ఆయన సార్ ఆయన స్వహస్తాలతో మనం షెడ్యూల్ పేపర్ ఇస్తాం కదా, ఒక 10 పేపర్లు ఏదో ఇది ఈరోజు ఇది రాసి ఇచ్చిన తర్వాత ఆయన అలా కాదు, పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఒకే పేపర్ అండి. ఆ పేపర్లో చీమల్లాగా ఉంటాయి అక్షరాలు. ఆ చీమ 7వ తారీఖు ఇది లొకేషను, ఇక్కడ ఈ సీను అని రాసుకునేవాళ్ళండి.
బా. ఆ రాసుకునేటప్పుడే మనం చెప్పేటప్పుడే ఆయనకు వచ్చే డౌట్లన్నీ క్లియర్ చేసుకునేవారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ హాఫ్ డేనే వాడుతున్నారు ఈ ఆర్టిస్ట్ని. మరి అంటే మిగతా డే వాడడానికి ఎందుకు హాఫ్ డేలో వదిలేస్తున్నారు? ఆ రెండో సీన్లో ఆయన అక్కర్లేదా అంటే ఆ రెండో సీన్లో ఆయన్ని అక్కర్లేదు సార్, ఇది వేరే చోట మళ్ళీ మనం పెట్టాము దానికి ఆహా ఓకే, అంత క్లారిటీ, అంత నాలెడ్జ్. ఒకే ఒక పేపర్ అండి, మనం 10 పేపర్లో రాసి ఒకే పేపర్లో చీమల్లాగా రాసుకొని అది మడత పెట్టుకొని జేబులో ఉంటుంది. ఆయన జేబులో ఎప్పుడు ఉంటుంది అది. ఆ రోజు అది అయిపోయి తీరాల్సిందే. మీరు నేను 4 రోజులు చేస్తామన్నా ఆయన ఏమనరు. కానీ ఒక రోజులో చేస్తామని చెప్పి మాత్రం రెండో రోజు చేయకూడదు. ఫిక్స్ అయిపోవాలి అంతే ఆ రోజు. అంతే, అంత ప్లాన్ అండి, అంత ప్లాన్. ప్రతిదీ తెలుసుకుంటారు సార్. అసలు నాకు ఎలా అనిపించేది, డబ్బింగ్ హైదరాబాద్లో ఇక్కడ డబ్బింగ్ జరుగుతుంది. అప్పుడు మేము మెడ్రాస్ నుంచి వచ్చి డబ్బింగ్ చెప్పించేవాళ్ళం ఇక్కడ. డబ్బింగ్ అయితే అసలు ఆయన డబ్బింగ్ దగ్గరికి రావాల్సిన, అంత పెద్ద ఆయన డబ్బింగ్ దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటండి? కరెక్ట్. వాళ్ళ అబ్బాయి చూసుకునేవారు. కానీ కంపల్సరీగా ఒక్కరోజన్నా అలా వస్తారు. ప్రతిరోజు ఒకసారైనా అలా వచ్చి డబ్బింగ్ దగ్గరికి వచ్చి, ఇవాళ ఎవరెవరు చెప్పారు డబ్బింగ్, ఇంకా ఎన్ని సీన్లు బ్యాలెన్స్ ఉన్నాయి, ఇవి మొత్తం ఆ ఆర్టిస్ట్కి 32 సీన్లు ఉన్నాయి, ఇవాళ 20 సీన్లు అయినాయి అంటే ఇంకో 12 సీన్లు బ్యాలెన్స్ ఉన్నాయి అని రాసుకుంటాడు ఆయన. బా, ప్రతిదీ ఈరోజు ఎంత డబ్బింగ్ అయింది, ఎవరు డబ్బింగ్ అయింది, ఎవరు ఇప్పుడు ఈ క్యారెక్టర్స్కి ఆర్టిస్టులు, అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టులతో చెప్పించేవాళ్ళం కదా, ఈ క్యారెక్టర్కి ఈ డబ్బింగ్ ఆర్టిస్టు. ఒకవేళ ఈ డబ్బింగ్ ఆర్టిస్టు కాకపోతే ఇంక సెకండ్ ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్ అడుగుతారండి వాళ్ళు, అది కూడా నోట్ చేసుకుంటారు. ఫస్ట్ ఆప్షన్ ఇస్తారు మనకి, మనం ఎవరిని అడిగితే వాళ్ళని ఇస్తారు, కానీ సేఫ్ సైడ్ రాసుకుంటారు ఆయన అవైలబుల్ ఉన్నారో లేదు. ఇదంతా ఒకటే పేపర్ అండి. అసలు రెండో పేపర్, అసలు ఒక చిన్న పేపర్లో సినిమాకి సంబంధించిన అన్నీ ఉంటాయి. ఆయన ఒక్కరి దగ్గరే చూశాను నేను. కానీ ఆయనతో కూడా మీరు పనిచేశారు సార్. నేను ఆయన అలా వాళ్ళ ఇంటి ఫిల్మ్ నగర్లో ఉండేది కదా, అలా వెళ్తున్నప్పుడు ఆయన అలా కిందకి రావడం కోసం ఇలా గ్రేట్ మ్యాన్ సార్, గ్రేట్ మ్యాన్స్ వాళ్ళంతా. అసలు అదే చెప్తున్నాను, ఆయన నంది అవార్డ్ కమిటీ చైర్మన్లుగా వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అన్నీ చూసేవారు. అంటే నేను అదే అండి, అంత ఊహించేసుకొని ఇంత చిన్న చిన్న విషయాలు కూడా అడుగుతున్నారేంటి అని అనుకుంటే, ఒకసారి వైజాగ్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు కంటిన్యూస్గా 35 రోజులు 33 రోజులు చేసామండి షూటింగ్, డే అండ్ నైట్. ఆ చేసేటప్పుడు నాకు అప్పుడు హిమోగ్లోబిన్ తక్కువయ్యి జ్వరం వచ్చేసేది అప్పుడు మధ్య మధ్యలో. ఒకసారి నేను సిక్ అయ్యా. ఇది నేను ఫేస్బుక్లో చదివాను సార్. రాశానండి. అసలు ఎంత బాగా రాశారంటే, సిక్ అయితే అంత పెద్ద ఆయన వచ్చి డాక్టర్ గారిని పిలిపించి మీరు అటెండ్ అవ్వాలి ప్రతిదైనా ఆయనకు అన్నీ చెప్పి, ఇది తగ్గే వరకు, ఇది అయ్యే వరకు నాకంటూ ఒక సెపరేట్ ప్రొడక్షన్ బాయ్ని వచ్చి అక్కడ పెట్టేసి మేనేజర్ని మానిటర్ చేయమని చెప్పి, ఆయన మళ్ళీ పొద్దున మధ్యాహ్నం ఇది చేస్తూ మళ్ళీ ఆయన వచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్ నేను నమ్మరు. లేదు, నేను మీరు రాస్తుంటే కళ్ళ ముందు అలా కనబడింది నాకు. డివిఎస్ రాజు గారు ఎంత గొప్పవాళ్ళు సార్, అసలు ఎంత గొప్పవాళ్ళు, మనిషికి ఇచ్చే విలువ, అది నాకు చాలా అనిపించింది సార్ ఆ రోజు. ఇప్పుడు కానీ ఫేస్బుక్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న నెగిటివ్ అనాలో కాంట్రవర్సీ అనాలో, మీ దగ్గర నుంచి నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్లీ, ఫస్ట్ టైం చూసాను నేను. ఒక జర్నలిస్ట్ని, ఒక ఆర్టిస్ట్ని, ఒక ఇంటర్వ్యూ టాపిక్ సంబంధించి మీరు చెడామడా తిట్టేశారు సార్. ఆ కాపీ నా దగ్గర ఇప్పటికీ సేఫ్గా ఉండింది. ఏంటి సార్ సందర్భం? అంటే ఏం లేదు సార్, అది నేను అసలు కాంట్రవర్సీకి ఎప్పుడు దూరం సార్. నాకు అసలు అది ఫస్ట్ కాంట్రవర్సీ చేయడము, కాంట్రవర్సీ అది మీకు నిజంగా ఏ ప్రతిభ లేకపోతే అవి చేస్తారు, వాళ్ళే చేస్తారు ఇవన్నీ. ఇప్పుడు మనం మాట్లాడే మాటలోనే మన సంస్కారం అర్థమవుతుంది. కరెక్ట్. ఏ మనిషి అయినా సరే. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఉందండి, ఇప్పుడు నేను ఒక చోట వర్క్ చేశాను, ఇప్పుడు నేను ఎవరి దగ్గర అయితే వర్క్ చేశానో వాళ్ళ దగ్గర అన్ని మంచి విషయాలే ఉండాలని లేదు. కరెక్ట్. కొన్ని ఉండొచ్చు, ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీకు వర్క్ ఇచ్చి సార్, మీకు వర్క్ ఇచ్చి మీకు పేరు రావడానికి కూడా దోహదపడి, మేబీ మీ దగ్గర ఉన్న ప్రతిభ వాడుకొని ఉండొచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీలో
కొన్ని అవకాశాలు మీకు ఇవ్వడం అంటే అది ఎంత గొప్ప సార్. పెద్ద విషయం. అది మీరు ఏదో గొప్ప రైటర్ అయిపోయిన తర్వాత కాదు కదా. మీరు బిగినింగ్ స్టేజ్లో మీకు అంత అవకాశాలు ఇచ్చి ఆ వ్యక్తి పోయిన తర్వాత మీరు అవాకులు చవాకులు అబద్ధాలు ఏవో మాట్లాడుతుంటే అంటే ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఆయన లేరు సార్. ఇప్పుడు జంధ్యాల గారు గురించి ఏవేవో మాట్లాడారు, మా గురువు గారి గురించి ఏవేవో మాట్లాడారు, వాళ్ళు లేరు. ఇప్పుడు మీరు లేని వ్యక్తి గురించి మీరు ఒక మంచి విషయం చెప్తే చెప్పండి, వీలైతే 4 మంచి చెప్పండి, వాళ్ళ మంచిని చెప్పాలి తప్ప మీరు అలా ఇలా అని వ్యంగ్యంగా మాట్లాడి వ్యంగ్యంగా ఏదో అబద్ధాలు లేనిపోనివన్నీ మాట్లాడి. అబద్ధాలా సార్? మరి కాదండి, ఇప్పుడు లేరు కదా అని చెప్పి ఇష్టానికి మాట్లాడితే ఇప్పుడు మరి ఓకే కోటరాక్ష గారు లేరు, మేము ఉన్నాంగా. కాదు సార్, ఇప్పుడు మా నాన్నగారు లేరండి, మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నగారిని ఎవరన్నా ఏమన్నా అంటే ఇప్పుడు నేను ఊరుకుంటానా? అంతే. ఎందుకు ఊరుకుంటారు? అంతే. ఇప్పుడు ఆయన లేరు, ఏమైనా చర్యలు తీసుకున్నారా సార్? లేదండి, ఆయనే తర్వాత గుర్తించి ఇప్పుడు మేమందరం కలిసి పనిచేసిన వాళ్ళమే సార్, అందరం కలిసి పనిచేసాం కదా. వ్యక్తిగతంగా ఏ కోపాలు లేవు సార్, ఇది వాస్తవం. అయినా నేను కలిసి యాక్ట్ చేసాము 2-3 సినిమాల్లో, కలిసినప్పుడు చక్కగా మాట్లాడుకుంటాము, ఆయన చక్కగా ఇవన్నీ ఓకే. కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీరు ఒక పబ్లిక్ ఇంటర్వ్యూలో హిస్టరీ క్యారెక్టర్ అసాసిన్ చేసేలాగా మాట్లాడితే అది తప్పు కదా. అట్లా అయితే May 4th పోస్ట్ పెట్టారు సార్ దాసనారాయణరావు గారి గురించి, దర్శకుల దినోత్సవం. అవునండి. కానీ సార్ ఫస్ట్ నాకు బాగా గుర్తు, ఆయన బర్త్డే సందర్భంగానే డైరెక్టర్స్ డే జరుపుకోవాలనేది అందరూ అనుకొని చేశారు సార్. కానీ ఎందుకనో అది డీవియేట్ అయింది, ఎందుకనో అది డైరెక్టర్స్ డే కాదు, డైరెక్టర్స్ డేకి ఆయనదే ఎందుకు పెట్టాలి, May 4th ఎందుకు జరుపుకోవాలనేది ఒక కాంట్రవర్సీ జరిగింది సార్. మీ దాకా వచ్చిందా సార్? లేదే, నాకు తెలియదండి. లేదు వచ్చింది సార్. అవునా? వచ్చింది. ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఏంటి ఆయన డేనే, ఆయన బర్త్డే రోజునే మనం డైరెక్టర్స్ డే ఎందుకు జరుపుకోవాలి అనేది కూడా ఒక వచ్చింది సార్. అవునా? వచ్చింది. అది నాకు తెలియదండి, ఎందుకంటే అది ఉందో నాకు తెలియదు అసలు ఇప్పటివరకు. ఎవరు దాన్ని కావాలంటే గమనిస్తే 2017 ఆయన పోయారు, 18, 19 టైంలో బాగా ఆయనకు సంబంధించిన ఒక బర్త్డేని ఆయన ఎంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు, వీళ్ళు కూడా చేశారు. మన ఆర్టిస్టులు వచ్చారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చారు, చాలామంది ప్రముఖులు వచ్చి చాలా ఫంక్షన్స్ చేశారు. ఆ తర్వాత దానికి కొంచెం ప్రయారిటీ తగ్గింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఫేస్బుక్లో పెడతాం May 4th మా గురుగారు జన్మదినం, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మా డైరెక్టర్స్ డే జరుపుకుంటాం, ఇలాంటివన్నీ పెడుతున్నప్పుడు కాదండి. ఇప్పుడు దాన్ని ఎలా నిర్ణయించడం జరిగిందంటే దానిలో ఒక చాలా మందికి తెలియంది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు సహజంగా ఒక దర్శకుడు గురించి మనం ఆ డైరెక్టర్స్ డే అంటున్నాం అంటే అంతకు గొప్ప దర్శకులు లేరా, అంతకంటే లేరా, కేవీ రెడ్డి గారు కాదా, లేకపోతే విశ్వనాథ్ గారు కాదా, లేకపోతే ఇంకోళ్ళు కాదా అనేది వస్తుంది. అక్కడ సినిమాల గురించి కాదండి, సినిమా అనే దాని గురించే, తీసిన సినిమాల గురించే అనేదే కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దాసనారాయణరావు గారు అనే ఆయన అప్పటి వరకు స్టార్స్ పేరుతో జరుగుతున్న సినిమాలు ప్రేక్షకులు చూస్తున్న టైంలో ఒక దర్శకుడి పేరుతోని సినిమాలు చూసి ఆ ఒక డైరెక్టర్ కార్డు వస్తేనే చప్పట్లు కొట్టి మేము చూసామండి మేము చిన్నప్పుడు. తర్వాత సౌండ్ తీసేసేవాళ్ళు, కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, దాసనారాయణ సౌండ్ తీసేయగానే చప్పట్లు వినపడాయి థియేటర్స్లో. థియేటర్ ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మాకు మేఘాల్లో ఆయన పేరు చూసుకుంటేనే అంటే అలా కంటిన్యూస్గా సక్సెస్ చేయడమే కాకుండా 150 సినిమాలకి దర్శకత్వం వహించిన మరో దర్శకుడు ప్రపంచంలో లేరు ఏమండి. అందులోనూ ఆయన రచయిత, గీత రచయిత, అది ఒక పక్కన ఇటు కార్మిక నాయకుడు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, యాక్టరు, మీడియా ప్రొడ్యూసరు, మీడియా, ఏది కాదు ఇన్ని చేయడం అంటే ఒక జీవిత కాలంలో 4 జీవిత కాలాలకు సరిపడా పని చేయగలిగిన దర్శకుడు ఆయన, పని చేసిన దర్శకుడు ఆయన. అసలు ఫస్ట్ ఆయన పుట్టినరోజుని డైరెక్టర్స్ డేగా జరిపితే బాగుంటుంది అనే సలహా మొట్టమొదటి చెప్పింది ఎవరో తెలుసండి, మహాదర్శకుడు కె విశ్వనాథ్ గారు. ఇది నాకు తెలియదు, చాలామందికి తెలియదు. ఆయన చెప్పారు.
అంటే అంత గొప్ప దర్శకుడే ఆ మాట చెప్తే ఇది తెలియదు సార్ నాకు. ఆ తరువాత డైరెక్టర్స్ అసోసియేషన్లో మేము కూడా అందరూ ప్రతిపాదించి జనరల్ బాడీ మీటింగ్లో దాన్ని ఇలా పెడదాం. ఆయన ఉన్నప్పుడే జరిగింది సార్ ఇది. ఆ, దాసరి గారు చనిపోయిన తర్వాత కాదు, దాసరి గారు ఉన్నప్పుడు ఇది జరిగింది. ఓకే. ఆయన ఏది జనరల్ బాడీలో ఆమోదం తీసుకున్నాం. ఉమ్, జనరల్ బాడీలో పెడితే జనరల్ బాడీలో అందరూ ఆమోదం తెలిపారు ఎందుకు తెలుపరు ఆయనకి అసలుకి కదా. ఆ, ఆ తర్వాత అందరూ పెద్ద పెద్ద దర్శకులు అందరూ కూడా చాలా హర్షించారు సార్. ఉమ్. మరి ఇది ఎలాగా ఎవరు నాకు తెలియదు కానీ నిజానికి నేను కూడా knowledge లేదు. నేను కూడా పర్టికులర్గా వినకుండా కానీ చూడకుండా అదే, కానీ అదే, ఏం మాట్లాడాలి. అదే 100% అంటే మీ దృష్టికి ఉండుండొచ్చు, తేవాలి. ఉండుండొచ్చు. దేనికంటే వీరశంకర్ గారు ఒక పక్క యాక్టివ్గా డైరెక్టర్స్ అసోసియేషన్లో ఉన్నారు. మీరందరూ కూడా ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఊరికే ఇలాంటిది ఒకటి ఉందా అనేది ఊరికే ఒక క్వశ్చన్ మార్క్ తీసుకుంటే ఉండుండొచ్చేమో. ఇప్పుడు ప్రతి దానికి నెగటివ్ లేకపోతే దాన్ని ఇది తప్పు అనేవాళ్ళు ఉంటారు సార్. మీరు ఎంత మంచి పని చేయండి, దాని తప్పు చూపించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, నో డౌట్. మీ పర్సనల్ లైఫ్ ఎప్పుడు సార్ పెళ్ళి ఎప్పుడు అయింది? నాది 2000లో అయింది సార్ నా పెళ్ళి. సినిమా కంటే ముందే? డైరెక్టర్గా సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అయింది. ఓకే, ఓకే. నేను అలా అనుకున్నాను, డైరెక్టర్గా అనౌన్స్మెంట్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటా అని. ఓకే, అలాగే చేసుకున్నాను. ఏ ఏజ్లో చేసుకున్నారు సార్? నాకు ఆ టైంలో 32 దాటింది సార్. లేట్ మ్యారేజ్. 32 అంటే మన ఏరియా గుంటూరు కింద అలా కాదు, నేను డైరెక్టర్ అయిన తర్వాత చేసుకోవాలనుకున్నాను కదా, అందుకని లేట్. ఓకే. నాకు అప్పటికి చాలా వచ్చినా కూడా నేను చేసుకోలేదు. అంటే ఒడ్డు పొడుగు హీరోలాగా ఉంటారు కదా. అది చేసుకోలేదు. తర్వాత నేను చేసుకున్నాను. నా వైఫ్ పేరు శిరీష. నాకు 2 అబ్బాయిలు, స్థితప్రజ్ఞ, శ్రీచరిత్. స్థితప్రజ్ఞ మా నాన్నగారు పెట్టారు పేరు. భలే. మా అబ్బాయి పేరు మా నాన్నగారు పెట్టారు, పెద్ద అబ్బాయి పేరు స్థితప్రజ్ఞ. వాడిని కాలేజీలో అంతా స్థిత్ అని పిలుస్తారు. అదే మీకున్నదాన్ని మీ అబ్బాయికి పెట్టారు మీ నాన్నగారు. మా నాన్నగారు పెట్టారు. చిన్నవాడికి నేను పెట్టాను శ్రీచరిత్ అని. నాన్న అమ్మ కూడా ఫుల్ సపోర్ట్ చేసేవారట ఇండస్ట్రీకి వెళ్ళటానికి కూడా మీకు? అయ్యో, మా నాన్నగారు అదే చెప్పాను కదండి ఇందాక. అంటే వాళ్ళకి ఇష్టమైందే చేయాలి. వాళ్ళ పని అనేది మాత్రం వాళ్ళు పైకి వచ్చినా రాకపోయినా, కష్టపడ్డా నష్టపోయినా వాళ్ళు ఇష్టం వచ్చింది చేయాలి. ఎందుకంటే మనం చేసే పని మన జీవితంలో పెద్ద భాగాన్ని ఆక్రమిస్తుంది కదా సార్. ఇప్పుడు మనం ఇప్పుడు మీరు వచ్చారు, మీరు పొద్దున్నే వచ్చి ఇక్కడ ఇవన్నీ చేయాలంటే మీకు ఇష్టం లేకుండా చేస్తున్నారు అనుకోండి, జీతం కోసం చేయలేము, మీ సగం జీవితం పోయినట్టే. అంతే. అవును, కరెక్ట్ సార్, కరెక్ట్. ఇప్పుడు నేను చేస్తున్నాను, అదే ఇందాక చెప్పాను కదా మీకు, నాకు ఇష్టం అండి. నేను పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నాను నా జీవితాన్ని. నేను ఎంత ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఒక్కోసారి వచ్చి షాక్ అయిపోయేవాళ్ళు. సార్, అరే పొద్దున్న 7 గంటల నుంచి 2 గంటల వరకు నైట్ షూటింగ్ చేసి మళ్ళీ పొద్దున్న 6 గంటలకి వచ్చి మళ్ళీ షూటింగ్ చేసి ఎట్లా రా బాబు, మాకు మెంటల్ వచ్చేసింది అని. అది బయట నుంచి వాళ్ళు చూస్తారు కాబట్టి. కానీ మనం చేస్తున్నది ఎంజాయ్మెంట్. అది వాళ్ళకి పనిలాగా కనపడుతుంది కాబట్టి ఇది మనం చేసేది ఎంజాయ్మెంట్ అండి. ఎగ్జాక్ట్లీ, మేము కూడా అంతే సార్. పనిని మనం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా, మరి మీరు ఇన్ని సినిమాలు చేశారు, ఇంత చేశారు కదా, ఎప్పుడు కూడా నేను వాళ్ళు ఎవరిని చూడలేదు సార్. ఎప్పుడు బయటికి ఎప్పుడు రాలేదండి. అంటే 1-2 సందర్భాల్లో వచ్చారు, షూటింగ్కి వచ్చారు తప్ప, షూటింగ్ చూడడానికి సరదాగా అని రావడం తప్ప పెద్దగా సినిమాతోటి. మా పిల్లలు 2 యాక్ట్ చేశారు చిన్నప్పుడు నా సినిమాలోనే. ఓకే. మిస్టర్ పెళ్లి కొడుకు సినిమాలో యాక్ట్ చేశారు. అప్పుడేదో వాళ్ళకి హాలిడేస్ అని చెప్పి వాళ్ళు యాక్ట్ చేశారు, బాగా చేశారు. బట్ తర్వాత అంతా వాళ్ళు చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారు సార్? పెద్ద బాబు BBA అయిపోయింది, చిన్న బాబు ఇంటర్ అయిపోయింది. అయితే నెక్స్ట్ ఏ రంగంలోకి రాబోతున్నారు వాళ్ళు? అది ఇంకా తెలియదు, వాళ్ళ ఇష్టం. అదే వాళ్ళకి ఇంకేం సినిమా మీద. నేను ఎప్పుడు అసలు ఏది రుద్దడం కానీ మీరు చదువుకోండి అని కూడా చెప్పింది లేదండి. ఓకే. మీరు ఏంటి చదువుకోకుండా సినిమా చూస్తున్నారు అనడము, లేకపోతే ఏంటి చదువుకోకుండా ఆడుతున్నారు అనడం కూడా లేదు. ఇంకా వాళ్ళు ఫుల్ స్వేచ్ఛ. సూపర్ సార్, వాళ్ళకి అంతే. చూడండి సార్, ఇంకా త్వరలోనే దర్శకుడిగా మళ్ళీ మీ పేరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది కూడా ఆశపడుతున్నారు, ఎందుకంటే ఆడుతూ పాడుతూ 100% మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎస్పెషల్లీ మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అరే ఈయన మంచి డైరెక్టర్ కదా, ఈయన ఎందుకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారండి. అది ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు అవుట్డోర్ వెళ్తుంటాం కదా, మొన్న రాజమండ్రి వెళ్ళి వచ్చాను, తర్వాత అంతకుముందు కడప వెళ్ళి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు
మీరు డైరెక్షన్ చేయండి సార్, మీరు డైరెక్షన్ ఎందుకు మానేశారు, ఎంత బాగుంటాయి మీ సినిమాలు అంటున్నారు. అసలు నేను ఆశ్చర్యపోతున్నాను నిజంగా. లేదు నిజం సార్ అది. ఇంత వాళ్ళు మంది చెప్పింది మీ మీద ఏదో ముఖస్తుతి కోసం చెప్పట్లే, ఆ, జెన్యున్ గానే మేము ఎంజాయ్ చేసాం. భలే చెప్తున్నారు అసలు. అసలు మేము సీన్స్ మొత్తం చెప్తాం సార్ మీ సినిమాలో. అయ్యో మొన్న సార్ ఒక ఎయిర్పోర్ట్లో ఒక ఆఫీసర్ అండి, ఆయన మొత్తం బ్లేడ్ బాబ్జీలో సీన్లన్నీ చెప్తున్నారు సార్. ఆశ్చర్యపోయాను నేను, నాకే గుర్తులేవండి. అసలు భలే చెప్తున్నారు ఆ సీన్లు, ఆ డైలాగులు అవి ఇవి చెప్తుంటే మీరు చేయండి సార్ అంటున్నారు. అయ్యో 80% చేస్తాను సార్. మొదటి సంపాదన ఎంత సార్ మీది? మొదటి సంపాదన ఎంతో 2000 ఎంత అనుకుంటా సార్ మంత్ మొత్తం సినిమా అంతా. సినిమా అందరికి ఎలా సరిపోతాయి సార్? సరిపోయాయి అప్పట్లో? అసలు మీకు ఇంకోటి తెలుసా, మేము ఇప్పుడు రామలింగేశ్వర గారి దొంగోడు వచ్చాడు ఆ సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా, అప్పుడు బిగినింగ్ కదా, మాకు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు శాలరీ చెప్పండి మీరు? మంత్లీ ఒక 1000 రూపాయలు 2000. 1000 రూపాయలు కూడా లేదు, 600 ఎంత ఉండేది. ఓకే 600. ఆ 600 బ్రహ్మాండంగా సరిపోయేది మాకు. ఓకే, అందులోనే రూము ఫుడ్ అన్నీ. రూమ్ రెంట్, ఫుడ్ అంతా ఎప్పుడు ఓన్లీ నైటే కదా సెట్ మ్యాక్సిమం. అది సినిమా ఏదో షూటింగ్ లేకపోతే అలాంటప్పుడు బయట తినాల్సి వచ్చేది, కానీ మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం అంతా ఇక్కడే. మన ఆఫీస్ లేకపోతే షూటింగ్ అయితే షూటింగ్లోనే కదా, ఓన్లీ నైట్ మాత్రం అది. మేము ఆ డబ్బంతా దేనికి ఖర్చు పెట్టేవాళ్ళం అంటే, రూమ్ రెంట్ తప్పితే సినిమాలు చూడడానికి మాత్రమే ఖర్చు పెట్టేవాళ్ళం. ఆ సినిమాలు కూడా ఫస్ట్ డే వెళ్తే బ్లాక్ టికెట్స్ ఉండేవి, అప్పుడు బ్లాక్లో అమ్మేవాళ్ళు. టికెట్లు దొరకవు మనకి ఆ లాస్ట్ మినిట్లో వెళ్ళేటప్పుడు. మా కోసం ఒక్కొక్క థియేటర్ దగ్గర ఒకడు ప్రత్యేకంగా ఉండేవాడు, ఒకటి సెట్ చేసుకునేవాళ్ళు ముందే. వాడు సినిమా రిలీజ్ అయిందంటే మొదటి రోజు రెండో రోజు వాడు చూస్తుంటాడు మా కోసం, వీళ్ళు ఎప్పుడు వస్తారు, డైరెక్టర్లు రావాలి. సెకండ్ షోకి మేము వెళ్ళగానే వాడు టికెట్లు ఇచ్చేసేవాడు, వాడికి డబ్బులు ఇచ్చేసేవాడు. అదే అంటే వాడికి 50 రూపీస్ ప్రాఫిట్ లాభం ఉండేది వాడికి. అట్లా అంటే బ్లాక్లో టికెట్లకే చాలా ఖర్చు పెట్టేసేవాడు మేము. అదే ఇంకా సినిమాలు చూడడం కోసం. ఎందుకంటే మాకు ఒక్కోసారి అప్పుడు నైట్ 9 వరకు షూటింగ్ జరిగేది. 9 o'clockకి ప్యాకప్ అంటే అప్పుడు అక్కడి నుంచి స్టూడియో నుంచే, అప్పుడు వాహిని ఏవిఎం వాటిలో జరిగాయి కదా, 9 గంటలకి ఒక బైక్ వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం డైరెక్ట్ మౌంట్ రోడ్. అప్పటికి ఇంకా టైటిల్స్ ఆ టైంలో ఉండేది. అప్పటి వరకు వాళ్ళు వెయిట్ చేసేవాడు ఆ గేట్ దగ్గర వాడు. ఓకే, అంత క్లారిటీగా వీళ్ళు వస్తారు. అసలు సినిమా రిలీజ్ అంటే మొదట 2 రోజులు 3 రోజులు గ్యారెంటీగా వస్తారు. ఓకే, వాడికి వెళ్ళి డబ్బులు ఇచ్చేయటం, తీసుకొని వెళ్ళిపోవడం, అలా చూసేవాళ్ళం సినిమా. సూపర్ సార్, అసలుకి ఎన్నో విషయాలు, ఇంకా నాకు చాలా మాడాలని ఇంకా మీ గురించి. ఇప్పుడే ఇదే కాదు, ఇది మొదటి ఎపిసోడ్ కింద లెక్కేద్దాం. ఫ్యూచర్లో కూడా చాలా చాలా విషయాలు మాట్లాడదాం సార్. వీలైతే నలుగురికి ఉపయోగపడే మాట్లాడదాం, నలుగురు గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడతాం. తప్పనిసరిగా మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పలానా చేస్తాం శివ గారు అంటే వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్. ట్యాగ్ తెలుగు ఎప్పుడు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్ కూడా దినదిన ప్రవర్ధమానమై అద్భుతంగా రాణించాలి. మీరు కూడా మంచి కంటెంట్ చేస్తున్నారండి, అదైతే నాకు బాగా నచ్చింది. మీరు చాలా బాగా చేస్తున్నారు, ఎక్కడ ఆ నెగటివిటీ లేకుండా నేను చూస్తున్నాను కదా, చాలా బాగా చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.